హలో అండి, అందరికీ నమస్తే. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మన ప్రభుత్వం వారు కొంతమందికి బయట ఊరు నుంచి మన విజయవాడ సిటీ అనేది వచ్చిన తర్వాత నగరంలో షెల్టర్ ఆశ్రయం పొందడానికి ఏ ప్రైవేటు లాడ్జీలు కానీ హోటల్స్లో కానీ బస్ చేస్తుంటారు. సింగిల్గా వచ్చి ఉద్యోగ పని నిమిత్తం కానీ ఏదైనా చిన్న చిన్న పనుల నిమిత్తం కానీ బయట ఊరు నుంచి వస్తుంటారు. కొంతమంది విజయవాడలో గుర్తు చేసుకుని బతుకుదామని కానీ వస్తుంటారు. వారికి ఒక మంచి వార్తను అనేది తెలియజేశారు. అది ఏమిటంటే, మన విజయవాడ నగరంలో ఒక 4 చోట్ల ఒక ఆశ్రయాల్లాగా ఏర్పాటు చేశారు. అది ఎక్కడెక్కడంటే రాణిగారి తోటలో ఒకటి, గాంధీనగర్లో ఒకటి, వెహికల్ డిపో దగ్గర ఒకటి, విద్యాధారపురంలో ఒకటి, ఇలా 4 చోట్ల ఇవి ఆశ్రయాలు ఏర్పాటు చేశారు. అది ఆశ్రయాల్లో ఒక్కో ఆశ్రయంలో 100 మంది ఉండడానికి అవకాశం ఉంటుందండి. దానిలో మన పడుకోవడానికి మంచం, దుప్పట్లు, మరుగుదొడ్లు వసతులు, స్నానాల గదులు అందుబాటులో ఉంటాయి. ఉదయం టిఫిను, రాత్రి భోజనం కూడా అక్కడే ఉచితంగా పెడతారు. టీవీ ఉంటుంది కాలక్షేపానికి. ఉదయం యోగా శిక్షణ తరగతులు ఉంటాయి చేసేవారికి. ఇది పూర్తిగా ఉచితం. కాకపోతే అందులో ఉండదలుచుకున్న వారు ఏ ఊరు నుంచి వచ్చినా సరే వాళ్ళ ఆధార్ కార్డు అనేది అక్కడ కంపల్సరీ అనేది చూపించాలి. ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళని అక్కడ ఉండడానికి ఒప్పుకుంటారు. అలాగే ఏంటంటే, దీనిలో ఉన్న ఇంకో విషయం ఏంటంటే, ఇది అన్ని వసతులు బాగున్నాయి కదా అని ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఉపాధి ఎత్తుకోవడం కోసం జస్ట్ షెల్టర్ కింద, ఆశ్రయం కింద అనేది వినియోగించడానికి మాత్రమే. ఇప్పుడు మనం ఏమన్నా పని మీద వస్తామండి, వేరే ఊరి నుంచి వెళ్తాం, లేదా వేరే ఊరి నుంచి వస్తారు ఒక వ్యక్తి. అతను ఎన్ని రోజులు ఉండడు కదా, 1-2 రోజులు ఉంటాడు. లేదనుకో, అతను పని వృత్తి ఎత్తుకునే అతనైతే ఒక వారంలో తను చేసే వృత్తి, ఏ వృత్తి అయితే అది ఎత్తుక్కుంటాడు. తను తెలిసిన షాపుల్లో, అతను చేసే షాపుల్లో వృత్తిని పొందుతాడు. అప్పుడు ఆటోమేటిక్గా షెల్టర్ అనేది ఎత్తుక్కోవాలి. ఇది అధికారులు తెలియజేసిన విషయం అండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని ఈ విజయవాడ వచ్చేవారు చక్కగా ఈ గవర్నమెంట్ వాళ్ళ షెల్టర్ ఆశ్రయాన్ని చక్కగా వినియోగించుకోవాలని ఈ వీడియో చేసామండి. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూవర్స్ చాలామంది చూస్తున్నారండి. సుమారు 10,000 పైనే, సుమారు 11,000 దాకా వ్యూవర్స్ ఉన్నారు ప్రజెంట్గా వెళ్ళింది. కాకపోతే సబ్స్క్రైబర్స్ అనేది ఇద్దరికి మీద మెరుగ్గా ఉంది. కాకపోతే మీరు చూసిన వారు వీడియో కింద లైక్ ఉంటుంది, ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత మీ అమూల్యమైన కామెంట్ అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అవి మాకు ఛానల్కి ఉపయోగపడతాయి. మేము ముందు భవిష్యత్తులో మరిన్ని మంచి వీడియోలు చేయడం కోసం మాకు ఒక బూస్ట్ లాగా ఉపయోగపడతాయని తెలియజేస్తూ ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.